దేవుని వాక్యం చదువుకుందాము. యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనము. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. చాలు. కాబట్టి దేవుడు మనల్ని చూసేవాడు, మనము విశ్వాసించాలా. మన మార్గాలను చూసేవాడు. దేవుని బిడ్డలుగా ఈ లోకములో కొంతమంది దేవుడి బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది దేవుడి బిడ్డలు వ్యాపారాలు చేస్తున్నారు, కొంతమంది దేవుడి బిడ్డలు పొలం పనులు చేస్తున్నారు, కొంతమంది దేవుడి బిడ్డలు చేతి పనులు చేసుకుంటున్నారు, కొంతమంది దేవుడి బిడ్డలు వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తున్నారు. అయితే వీటన్నిటి మీద దేవుని దృష్టి ఉంటుంది. ఎందుకు? అందుకనే సొలొమోను భక్తుడు సామెతల గ్రంథములు అంటాడు, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవును అంటాడు. దావీదు అంటాడు 55వ కీర్తనలో, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు అంటాడు. కాబట్టి ఎందుకు మన మార్గాలన్నీ దేవుడు ఎందుకు చూస్తున్నాడంటే, మన ప్రయాస ఎందుకు చూస్తున్నాడంటే, మనల్ని దీవించాలని, మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని అభివృద్ధిలోనికి తీసుకురావాలని. అందుకనే మనం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, పొలం పనులు చేసినా, చేతి పనులు చేసినా, వడ్డీ వ్యాపారం చేసినా ఖచ్చితంగా వాటిని దీవించు ప్రభువా అని మనం దేవుడి దగ్గర మొరపెట్టాలా. కింద వచనాల్లో అంటాడు, దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. మనం ఎటెళ్ళినా మనతో వస్తాడు, మనతో వస్తాడు. అందుకని నీ రాకపోకలందు యెహోవా నీకు తోడుగా ఉండును. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకోడు, నిద్రపోడు. కాబట్టి మన మార్గాలు కనిపెట్టి చూస్తున్నాడు. నా బిడ్డలు ఎటు వెళ్తున్నారు, నా బిడ్డలు ఎటు వస్తున్నారు, అందులో ఏమన్నా కీడుందా, అందులో ఏమన్నా నష్టం ఉందా అని చూసి కీడుని నష్టాన్ని తప్పిస్తున్నాడు దేవుడు. మన దేవుడు అంత మంచి దేవుడు. కాబట్టి కీర్తనాకారుడు ఇంకో మాట అంటాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుక్కోడు, నిద్రపోడు అంటాడు. కాబట్టి అన్ని విషయంలో మనల్ని దృష్టి ఉంచి చూస్తాడు, అన్ని విషయంలో మనల్ని అభివృద్ధిపరిచి, మన బిడ్డలను అభివృద్ధిపరిచి ఆశీర్వదిస్తాడు.